हमारे ज्यादा मीरा जी बहुत सफाई कर रहे हैं, हम काम कर रहे हैं मगर उनके जैसा काम नहीं कर सकते हम। ఈ ప్రమాదం ఏదైతుందో దానికి ఒక సంవత్సరం తర్వాత మీరు కళ్ళ నీళ్లు పెట్టుకొని మీ సమస్య చెప్పడం ఏదైతుందో, ఈ ప్రభుత్వాలు ఒక వాగ్దానం చేసి నిలబెట్టుకోకపోవడం మనందరికీ ఆశ్చర్యం కలిగించిన, బాబురావు సార్ చెప్పినట్లుగా ఏ ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుబడి కావాలి, కంపెనీలు రాండి రాండి మేక్ ది బిజినెస్ ఇది అని చెప్పి ఏ ఆంక్షలు లేకుండా, వాటి మీద ఏ పరిమితులు లేకుండా, సరి అయినటువంటి పర్యవేక్షణ లేకుండా ఫ్యాక్టరీ పెట్టినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకున్నారా లేదా అంటే, ఇప్పుడు ఫ్యాక్టరీలు ఎట్లా తయారయ్యంటే యజమానులు ఒక పర్యవేక్షణ పోతే, ఏంటి మీరు గవర్నమెంట్ ఇవన్నీ పెట్టిస్తున్నారు, మేము ఫ్యాక్టరీ పెట్టాం, మేము కర్ణాటక పోతాం, లేదు మేము అక్కడ పోతాం, మేము ఇక్కడ పోతాం అంటే బెదిరించడం. పెట్టుబడి ఇవాళ ప్రభుత్వాలు బెదిరిస్తున్నది, ప్రభుత్వానికి భయపడడం లేదు, ప్రభుత్వము మన మీద యాక్షన్ తీసుకుంటానని లేదు. ప్రభుత్వానికి ఎట్లా ఉందంటే, ఫ్యాక్టరీ రావాలి, వస్తుంది, ఫ్యాక్టరీ వస్తుంది, వాడు తగిన జాగ్రత్తలు తీసుకోడు, పెడతాడు, ప్రమాదం జరుగుతుంది, మనుషులు చనిపోతారు. పోనీ మనుషులు చనిపోయారు, ప్రమాదం జరిగింది, ఏంటి అసలు మీరు తగిన జాగ్రత్తలు తీసుకోలేదని అన్నాడు అనుకోండి, మేము ఇక్కడ నుంచి పోం, మిగతా ఫ్యాక్టరీలు మేము తెలంగాణ నుంచి ఇంకో చోటు పోతాం. మేము కర్ణాటకలో నేను చాలా కాలం ఉన్నాను, కర్ణాటకలో ఇదే పరిస్థితి, మేము పోతాం, మేము హైదరాబాద్ పోతాం, తెలంగాణ పోతే చంద్రబాబు నాయుడు గారు ఇంకా కొత్త కాబట్టి అక్కడ పోతాం. ఈ బెదిరింపుల వలన ప్రభుత్వము తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకపోవడం చాలా, అది మొదట తప్పు. విచిత్రం ఏంటంటే, ఇవాళ మనకు ఒక సంవత్సరం అయింది, భోపాల్ గ్యాస్ ట్రాజడీలో చాలా మంది ముస్లింసే ఉన్నారు. భోపాల్ గ్యాస్ ట్రాజడీలో దశాబ్దాల తర్వాత నేను అక్కడ భోపాల్లో ఉంటే వాళ్ళు నన్ను కూడా ముఖ్యమంత్రి దగ్గరికి తీసుకెళ్ళారు. ముఖ్యమంత్రి రాయిలాగా కూర్చున్నాడు, అందరూ ఏడుస్తున్నారు, వచ్చిన మహిళలే చాలా మంది వచ్చారు, అందరూ ఏడుస్తున్నారు, మా ఆరోగ్యం బాగాలేదు, ఇంతవరకు మాకు హాస్పిటల్స్ సరిగా లేవు అని చెప్తుంటే, ఎడ్యుకేషన్ హెల్త్ సెక్రటరీ చెప్పండి, హెల్త్ సెక్రటరీ సరే, హౌసింగ్ మాకు ఇంకా ప్రాపర్గా వెళ్ళి హౌసింగ్ సెక్రటరీ తాను మాట్లాడలేదు. చివరి దాకంతా బాధపడ్డట్లయినా, అయ్యో మీకు జరిగిన తప్పకుండా చూస్తామని కూడా అనలేదు. ఇక బయటకు వచ్చిన తర్వాత మహిళలు ఎంత ఆగ్రహంగా ఉన్నారంటే, ఎందుకు వచ్చాము విధవ దగ్గరికి, అసలు ఎందుకు మనం రాకూడదు, అసలు వాడిని కలవనే కలవకూడదు, మహిళలు అంత ఆగ్రహపడ్డారు. ఇది ఒక ట్రెండ్గా నడుస్తున్నది. ఇక్కడ మనకేమైందంటే, ముఖ్యమంత్రి వచ్చాడు, ముఖ్యమంత్రి గారు వచ్చినవాడు 1 కోటి రూపాయలు ప్రకటించాడు. ప్రకటిస్తే 3 లక్షల కోట్ల బడ్జెట్, 54 కోట్లు ఎంత ప్రభుత్వానికి? 54 కోట్లు మీకు అసలు డబ్బులే తెలంగాణ ప్రభుత్వానికి ఉండే బడ్జెట్లో. మరి 54 కోట్లు రిలీజ్ చేయడానికి ఎందుకు రిలీజ్ చేయలేదంటే ఏం చేస్తారని, కార్మికులు చాలా నిస్సహాయ స్థితిలో పడిపోయారు. ఆర్గనైజేషన్లో యూనియన్స్ బలంగా లేవు, 93-94% అన్ఆర్గనైజ్డే, వాళ్ళకు ఆర్గనైజేషన్ లేదు. ఇలాగా బయట యూనియన్స్ అవుతున్నాయో వాళ్ళు వచ్చి మీకు మద్దతు ఇవ్వాలి. చాలా యూనియన్స్ కూడా పట్టింపు లేదు, అసలు తమ యూనియన్ సభ్యులు తమ యూనియన్ వాళ్ళు అయితే పట్టించుకున్నంతగా వాళ్ళ యూనియన్లో సభ్యులు కాకపోతే పట్టించుకోరు. ఈ పరిస్థితి ఏదైతుందో, అటువంటి సందర్భంలో పౌర సమాజం అనేది ఏదైతుందో, మనకు మానవత్వం ఉండి, మనకు మానవీయ విలువలు ఉండి, మనిషి చనిపోయాడు అనే దానికి మనకు కూడా దుఃఖం కలిగితేనే తప్పించి ఇది ప్రమాదాన్ని మనం తట్టుకోలేము. అంటే సమాజము స్పందించాలి. పౌర సమాజము సజీవంగా లేకుండా, పౌర సమాజాన్ని తన స్పందన కోల్పోతే రాబోయే కాలంలో ప్రమాదాలు జరిగిన అది ఒక భయంకరమైన పరిస్థితి వచ్చేటువంటి ఒక పరిస్థితిలో మనం ఉన్నాం. కనుక మీరు వాళ్ళకి వస్తే మేమందరం కూడా మీ తరఫున మాట్లాడుతున్నాం, మాట్లాడినా ఆ ప్రభుత్వాలకు చెప్తున్నాం. ఇవాళ నేను టీవీ ఛానల్ చాలామంది బయట ఇంటర్వ్యూ చేస్తారు, టీవీ ఛానల్ ద్వారా కూడా మనం అప్పీల్ చేశాం. కానీ వాళ్ళు స్పందించే లక్షణాన్ని కోల్పోయారు. సమాజం కూడా స్పందించే లక్షణం కోల్పోతే, आपको जो दुख हो रहा, अगर उससे हम उसके बारे में अगर हम नहीं सोचे, जो समाज में है हमारे जैसे लोग, जो लोग इधर बैठे हैं, देन आने वाले दिन जो है बहुत कठिन दिन आएगा, बहुत कठिन दिन आएगा. आपके बारे में जो है आज हम गवर्नमेंट से कह रहे हैं कि भाई देखो, आप एक प्रॉमिस करें, इम्प्लीमेंट. क्यों इम्प्लीमेंट करना? अगर इफ यू डोंट इम्प्लीमेंट, अगर इम्प्लीमेंट नहीं करे
तो वो आपका क्रेडिबिलिटी क्या रहेगा? రేపు ఎవరైనా ముఖ్యమంత్రి వచ్చి నేను చెప్తే ముఖ్యం నమ్మకం ఉండాలి కదా, విశ్వాసం ఉండాలి కదా, వాగ్దానం ఇచ్చినట్టు నిలబెట్టుకుంటారా అని ఉండాలి కదా ప్రభుత్వం మీద. ఆ విశ్వాసమే కోల్పోతే ప్రభుత్వము అప్పుడు జనం ఏం చేయాలి, కార్మికులు ఏం చేయాలి, ప్రజలు ఏం చేయాలి? ప్రభుత్వమే తన విశ్వసనీయత కోల్పోతుంది. ప్రభుత్వానికి ఉండే బలమే ప్రజల విశ్వాసం. ప్రజల విశ్వాసం కోల్పోయిన తర్వాత రేపు ప్రభుత్వాలు ఉన్నా లేకున్నా కూడా ప్రభుత్వాలుగా మన సమస్యలు మనమే పరిష్కరించుకోవాలని వాళ్ళే యాక్షన్ చేసి లా అండ్ ఆర్డర్ వాళ్ళ చేతి తీసుకుంటే ప్రభుత్వాలు ఏం చేస్తాయి? కనుక ఈ చట్టబద్ధ పాలన, ఈ కాంపెన్సేషను, ఈ మానవీయ అనేది ఎందుకుంటుందంటే సమాజం పూర్తిగా ఇక తిరగబడి ఇక ఎవరిని ఏం కాదు, మన సమస్యలు మనమే పరిష్కరించుకోవాలని దాకా మీరు నెట్టొద్దు, సమాజం అటుపోతుంది అనేది ప్రభుత్వానికి మనం ఈ రౌండ్ టేబుల్ తర్వాత చెప్తున్నాం. మీ తరఫున మాకుండే పరిచయాలు ఉందో దాన్ని కూడా తప్పకుండా మీ కష్టం ఏదైతుందో మేము వాళ్ళకి తప్పకుండా ప్రభుత్వానికి మేము నివేదిస్తాం. సమస్య పరిష్కారం అవుతుందనే భావిస్తున్నాం. కానీ న్యాయ వ్యవస్థ సార్ కూడా చెప్పాడు, న్యాయ వ్యవస్థ కూడా అట్లే ఉంది. అసలు ఏ న్యాయ వ్యవస్థ అది? అసలు మీరు ఓ సమస్య తీసుకపోతే ఆ సమస్య మీద స్పందించే బదులు తన ఇష్టం ఇప్పుడేం తొందర వచ్చింది తర్వాత రండి, ఇదేమి న్యాయం? న్యాయం అంటే మనిషి చనిపోయాడు, కుటుంబం బాధలో ఉంది, మీ దగ్గరకు వచ్చారు, న్యాయం చేయండి అని. న్యాయం చేయండి అంటే మీరు ఇమీడియట్ స్పందించాలి కదా. ఓ రోజు రాత్రిపూట కూర్చొని కొందరికి బెయిల్ ఇస్తున్నారు, కొందరిని అరెస్ట్ చేయిస్తున్నారు. మరి ఇది మనుషులు 54 మంది మనుషులు చనిపోయారు, ఇది ఎంత పెద్ద ట్రాజడీ. న్యాయ వ్యవస్థ రాత్రి కూర్చొని న్యాయం చేయాలి. వీళ్ళు చనిపోయారు, కుటుంబాల బాధలు ఉన్నాయి, కాంపెన్సేషన్ ఇవ్వండి అని అనాలి కోర్టు. కోర్టు కూడా స్పందించకుండా, ప్రభుత్వాలు స్పందించకుండా, సంస్థలు సమాజం కూడా స్పందించకపోతే అది ఒక ప్రమాదమైన నాగరికతనే చాలా క్రైసిస్లో పడుతుంది అనేటువంటిది. కాబట్టి తప్పకుండా మీ దుఃఖాన్ని మేము పంచుకుంటున్నాం. మా వలన ఎంత శ్రమ అయితే మేము ఏం చేయగలిగితే తప్పకుండా చేసి जो कुछ हमारे हाथ में है, जो कुछ हम कर सके जरूर हम करने के लिए तैयार है. आपका हमारा भी क्या, प्राइम चीफ मिनिस्टर प्रॉमिस करे, प्रॉमिस नहीं इम्प्लीमेंट नहीं करे, हमारा तो पावर नहीं है, मगर हमारे पास बात कर सकते और गवर्नमेंट से बात कर सकते. जरूर आपके पीछे हम हैं, आपके साथ जो है हम आपके साथ जो है हम स्टैंड करेंगे और जो कुछ हमारे से होना जरूर हम लोग करेंगे.